ఒకరోజు రాజేష్ గారు మా ఇంటికొచ్చారు. "రండి రండి రాజేష్ గారు" అంటూ నాన్న పలకరిస్తుండగా రాజేష్ గారు చెల్లిని అభినందించారు. "మంచిగా సీట్ సంపాదించావు. పద్ధతి గల పిల్లలయ్యా నీ ఇద్దరు కూతుర్లు" అంటూ మా ఇద్దరిని పొగిడారు. చిన్నమ్మాయి సీట్ సంపాదించింది కదా, అభినందిద్దామని వచ్చాను అని చెప్తూనే పెద్దమ్మాయి సంగతేంటి అంటూ ఇంకొకసారి అడగడానికి ప్రయత్నించారు. పెద్దమ్మాయికి ఆల్రెడీ సంబంధం కుదిరింది. అబ్బాయి మంచివాడే అంటూ నాన్న ఆనందంగా కుదిరిన సంబంధం గురించి చెప్తున్నారు. పెద్దమ్మాయికి సంబంధం ఎక్కడి నుండి వచ్చింది? ఏ ఊరు నుంచి వచ్చింది? అబ్బాయి పేరేంటి? ఏం చేస్తున్నాడు? అన్ని వివరాలన్నీ అడిగారు. నాన్న ఒక్కొక్కటిగా సమాధానం చెప్తూ వచ్చారు. మంచిది, పిల్లలిద్దరూ సెటిల్ అవుతున్నారు. దీనికన్నా మనకి ఇంకేం కావాలి అని టీ తాగే సమయంలో ఇవన్నీ మాట్లాడి, ఏమన్నా సహాయం కావాలంటే నన్ను అడుగు, మొహమాట పడకు, వెనకాడకు అంటూ ఒక భరోసా మాట అయితే చెప్పి వెళ్లారు. 25,00,000. ఇప్పుడు ఈ 25,00,000 ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? మేము ఉంటున్న ఇల్లు అమ్మినా కనీసం 20,00,000 కూడా రావు. 25,00,000 కోసం తాకట్టు పెట్టే అంత బంగారమైనా ఇంట్లో లేదు. ఎలా? ఇంత భారం? నాన్న బయటకు చూపించకపోయినా ఆయన మనసులో చింత మాత్రం అర్థమవుతూనే ఉంది. ఎవరి దగ్గరైనా 25,00,000 అప్పు అడుగుదామన్నా ఏమి తనఖా పెట్టుకుంటారు అని తిరిగి ప్రశ్నిస్తారు. బ్యాంక్‌లో లోన్ అన్ని లక్షలు రానే రావు. ఎలా? ఎలా? అంటూ పెళ్లి సంబంధం కుదిరి సీట్ వచ్చింది అన్న ఆనందం ఆ 2 రోజుల తర్వాత ఇంట్లో ఎక్కడా కనిపియలేదు. ఉన్నట్టుండి ఏమైందో తెలీదు. తరువాత వారం రోజుల్లో ఏమైందో, ఏం జరిగిందో నాకు తెలియదు. తెలియనే తెలీదు. కానీ ఒక నెల తరువాత అనుకోకుండా నా పెళ్లి అనిల్‌తో జరిగిపోయింది. అనిల్‌తో స్వేచ్ఛ పెళ్లి. నిజమేనా? లేక స్వేచ్ఛ కల ఏమైనా కన్నదా? మీకు గనక మా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.